ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ మూడవ నేత్రం కలిగిన వారిని. పరమాత్మ జ్ఞానం నా సొంతం. జ్ఞాన నేత్రాల ద్వారా అనుక్షణం జ్ఞాని ఆత్మగా భావిస్తూ జ్ఞానవంతన స్థితిలో ఉంటూ మనస వాచ కర్మన జ్ఞాని ఆత్మగా నిరోగి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 27/3/2026। आज का हेडिंग मीठे बच्चे ज्ञान सागर पाप द्वारा। मीठे बच्चे ज्ञान सागर पाप द्वारा तुम मास्टर ज्ञान सागर बने हो। तुम्हें ज्ञान का तीसरा नेत्र मिला है, इसलिए तुम हो त्रिनेत्री, त्रिकालदर्शी, త్రిలోకీనాథ్. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడు బాబా ద్వారా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యాం. పరమాత్మ బ్యూటిఫుల్ నాలెడ్జ్ మనకి ఇస్తారు. దాని ద్వారా మనందరినీ మాస్టర్స్ గా చేస్తారు. ఈ జ్ఞానం అనే ఒక మూడవ నేత్రం లభించింది. అందుకని ఆల్రెడీ 2 నేత్రాలున్నాయి. జ్ఞానం అనే మూడవ నేత్రం. సో త్రినేత్రి. నెక్స్ట్ త్రికాలదర్శి. 3 కాలాలను మనం దర్శించుకున్నాం. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకి తెలిసింది. త్రిలోకీనాథ్, 3 లోకాలని మనం కూడా తెలుసుకున్నాం. శాంతిధామం, సూక్ష్మలోకం, ఈ స్థూలలోకం. ఎంతటి అదృష్టవంతుణ్ణి! ఇదంతా నాలెడ్జ్ ద్వారానే మనకి తెలిసింది. प्रश्न, विश्व की रूहानी सेवा तुम बच्चों के सिवाय कोई कर नहीं सकता, क्यों? क्योंकि सुप्रीम रूह शिव बाबा की शक्ति मिलता है। पहले तुम आत्मा या सुप्रीम रूप द्वारा ज्ञान का इंजेक्शन लगता है, जिससे तुम 5 विकारों पर स्वयं विजय प्राप्त करते हो, दूसरों को भी कराते हो। मरी ఈ ఆత్మిక సేవ మనం తప్ప ఎవ్వరూ చేయలేరు. ఈ స్పిరిచువల్ సర్వీస్ మనం తప్ప ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఈ స్పిరిచువల్ సర్వీస్, ఆత్మిక సేవ అనేది ఆత్మిక తండ్రి ద్వారా శక్తి లభిస్తుంది. దాంతోనే చేయొచ్చు. మొట్టమొదట నేను ఆత్మ, నాకు జ్ఞానం అనే ఇంజెక్షన్ లభించింది. జ్ఞాన ఇంజెక్షన్ తో ఆత్మనైన నేను 5 వికారాల పైన విజయాన్ని ప్రాప్తి చేసుకున్నాను. మరియు ఇతరుల ద్వారా సేవ చేస్తున్నాను, చేయిస్తున్నాను. నాలాంటి సేవ ఇంకెవ్వరూ చేయలేరు. కల్పకృతం కూడా నేను ఆత్మిక సేవ ఇలాగే చేశాను. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాను. అనుక్షణం ఆత్మిక తండ్రికి నేను పిల్లవాడిని అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. బాబా కి యాద్ మే బైఠనా హై, కోయి దేహదారి కి యాద్ మే నహీ బైఠనా. సో బాబా మురళి స్టార్ట్ చేసే ముందు బాబా స్మృతిలో కూర్చున్నారా లేక ఏ దేహదారుల స్మృతిలో కూర్చున్నారా? కొత్త కొత్త వారు ఎవరైతే వస్తారో వారు బాబా గురించి తెలియని కూడా తెలీదు. వారి పేరే చాలా సహజం. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివ్ బాబా. వారి గురించి ఎవరికీ తెలియదు. ఎంత ఆశ్చర్యంగా ఉంది! శివ్ బాబా ఉన్నతమైన వారు. శివ్ బాబా సర్వుల సద్గతి దాత.
పతితులను పావనంగా చేసేవారు, దుఃఖాలను హరించి సుఖాన్ని ఇచ్చేవారు. వారి గురించి ఎవ్వరికీ తెలీదు, మనకి తప్ప. మరి మన కోసం సత్తుకి పావన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారనే విషయం మనం తెలుసుకున్నాం. మనల్ని దుర్గతి నుంచి సద్గతిలోకి తీసుకెళ్తారనే విషయం తెలుసుకున్నాం. కానీ ఈ విషయాలు భారతవాసీలు ఎవ్వరికీ తెలియదు. ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుతారు. మరి జ్ఞానపు 3వ నేత్రం లభించినా కూడా ఈ విషయాలను ఎవ్వరు గుర్తుపెట్టుకొని కూడా గుర్తుపెట్టుకోరు. అందుకే పాట ఏముంది? నయనహీనుడికి దారి చూపించు ప్రభువు అని. మరి ఈ పాట మనుషులే తయారు చేశారు. మనుషులకి తెలియదు అందరూ నయనహీనులుగా ఉన్నారని. ప్రతి ఒక్కరికి స్థూలమైన కళ్ళైతే ఉన్నాయి, కానీ 3వ నేత్రం స్పిరిచువల్ విజన్ అనేది ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మనకి 3వ నేత్రం లభించింది. మొత్తం రచన యొక్క ఆది మధ్య అంతిమం మనము తెలుసుకున్నాం. ఈ 3వ నేత్రం ద్వారా బాబా మనల్ని త్రిలోకీనాథుడుగా, త్రినేత్రిగా, త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. మనల్ని సత్యుగానికి యజమానిగా తయారు చేస్తున్నారు. మరి ఎవరైతే దేవీ దేవతలు ఉన్నారో వారి దగ్గర కూడా ఈ జ్ఞానం లేనే లేదు. స్వయం శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు, ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మహాభారత యుద్ధం మన సన్ముఖంలో ఉంది. అంతటి భయంకరమైన యుద్ధాన్ని చూసే శక్తిని కూడా మనకిస్తున్నారు. బాబా అయితే చాలా గుప్తంగా వచ్చారు. ఇప్పుడు మనకి తెలుసు, నేను ఆత్మ ఈ దుఃఖధామంలో అంతిమ జన్మలో ఉన్నాను అని. ధారణలో బాబా చెప్తున్నారు, बाबा की श्रीमत पर चलकर सच्चे सच्चे रूहानी सेवा करना, सर्वशक्तिवान बाबा से शक्ति ले, 5 विकार रूपी शास्त्रों पर विजय पाना है. బాబా యొక్క శ్రీమతం అనుసారంగా సత్యాతి సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. సర్వశక్తివంతుడైన బాబా నుంచి శక్తి తీసుకొని పంచ వికారాల రూపీ శత్రువు పైన విజయాన్ని పొందాలి. మనిషి నుంచి దేవతగా అవ్వడానికి తప్పక పవిత్రంగా అవ్వాలి. జ్ఞానాన్ని ధారణ చేయాలి. ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేసే సేవను కూడా చేయాలి. वरदानम, विनाश के समय पेपर में पास होने वाले आकारी లైట్ రూపధారి భవ. వినాశన సమయంలో పేపర్లో పాస్ అయ్యేవారు ఆకారి లైట్ రూపధారి భవ. అంటే వినాశన సమయంలో పేపర్లో పాస్ అవ్వాలంటే సర్వ పరిస్థితులను ఫస్ట్ ఎదుర్కోగలగాలి. అంతటి లైట్ స్వరూపులుగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ గా అవ్వాలి. శరీరాన్ని చూస్తున్నా చూడనట్టు ఉండాలి. ఏ విధంగా ఈ సమయంలో మనం ఒక సుందరమైన పాత్రను చేస్తున్నాం ఈ శరీరం ద్వారా. అయినా కూడా ఈ శరీరం సమాప్తం అవ్వాల్సిందే. ప్రతి సెకండ్ అంతిమ నిమిషంగా భావిస్తూ అనుభవి ఆత్మగా అయ్యి, లైట్ యొక్క వస్త్రధారిగా అయ్యి ప్రతి పాత్రను చేయాలి. నేను ఆత్మ ప్రకాశంతో నా ఈ ఆత్మను శృంగారించుకోవాలి. స్లోగన్, उमंग उत्साह के पंख सदा साथ रहे तो हर कार्य में सफलता सहज मिलता है. ఉల్లాసం, ఉత్సాహం అనే రెక్కలు సదా ఉన్నట్టయితే ఏ కార్యంలో అన్నా సఫలత చాలా ఈజీగా పొందుతాను. నేను సఫలత స్వరూప ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఈ రోజు ముందు యొక్క హోంవర్క్, నేను లైట్ హౌస్ స్వరూపాన్ని నలువైపులా జ్ఞానపు కిరణాలతో ప్రతి ఒక్కరిని జ్ఞాన చక్షులతో చూస్తూ ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇచ్చే ఆత్మగా అవ్వటానికి ప్రయత్నిస్తాం. ఓకే, చలో రిలాక్స్.
ఓం శాంతి. నేను ఆత్మ